డియర్ ఫ్రెండ్స్, మన టెన్సెస్ సరికొత్తగా చివరి భాగానికి స్వాగతం. మీరు గమనించండి, మనం ఎవరితో అయినా సరే మాట్లాడవలసి వచ్చినప్పుడు నేను ఈ పని చేశాను, లేదా ఈ పని చేస్తున్నాను, లేదా ఈ పని చేస్తాను అనే కదా చెప్తాం. డియర్ ఫ్రెండ్స్, మన టెన్సెస్ సరికొత్తగా చివరి భాగానికి స్వాగతం. మీరు గమనించండి, మనం ఎవరితో అయినా సరే మాట్లాడవలసి వచ్చినప్పుడు నేను ఈ పని చేశాను, లేదా ఈ పని చేస్తున్నాను, లేదా ఈ పని చేస్తాను అనే కదా చెప్తాం. అలాగని చేశాను అంటే అయిపోయింది కాబట్టి పాస్ట్ టెన్స్ అని, చేస్తున్నాను అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అని, చేస్తాను అంటే అది భవిష్యత్తుగా భావించి ఫ్యూచర్ టెన్స్ అని మాత్రమే అనుకోకూడదు. ఇంగ్లీష్లో వచ్చే తలనొప్పే ఇది. నిన్న చేశాను అంటే పాస్ట్ టెన్స్, ఇప్పుడే చేశాను అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్. అలాగే ఇప్పుడు చేస్తున్నాను అంటే ప్రజెంట్ కంటిన్యూస్, నిన్న చేస్తున్నాను ఈ సమయానికంటే పాస్ట్ కంటిన్యూస్. అలాగే రేపు చేస్తాను అంటే సింపుల్ ఫ్యూచరు, రోజు చేస్తాను అంటే సింపుల్ ప్రజెంట్. ఇంగ్లీష్లో ఇన్ని షేడ్స్ ఉన్నాయి కనుక మన ఛానల్లోనే ఉన్న టెన్సెస్ మీద పూర్తి సమాచారం చూడండి. వీటిని మనం ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. నీవు ఒక ఉత్తరం రాస్తున్నావు. దీనిని మనం 4 విధాలుగా చెప్పవచ్చు. అలాగే నీవు ఉత్తరం రాశావు. దీనిని 3 విధాలుగా చెప్పవచ్చు. ఈ 4+3 ఈ 7 వీడియోలు మన ఛానల్లో వివరించడం జరిగింది. వాటి గురించి మీరు ఇక్కడ నేను వీడియో నెంబర్లు ఇచ్చాను కదా, వాటిని మీరు గమనించి మంచిగా నేర్చుకోండి. అలాగే చివరిగా నీవు ఉత్తరం రాస్తావు, లేదా నేను ఉత్తరం రాస్తాను. దీనిని 2 విధాలుగా చెప్పవచ్చు. ఈ విషయం ఈ వీడియో అంటే నంబర్ 17లో వివరించబోతూ ఉన్నాను. మొత్తం మనం ఇంతకుముందు చెప్పినవి కానీ ఇప్పుడు చెప్పబోయేది కానీ కలుపుకొని 4+3+2 ఈ 9 విధాలు మీరు తెలుసుకుంటే ఇంగ్లీషు 70% వచ్చినట్లే. ఇప్పుడు లెసన్లోకి వెళదాం. సందర్భం 1. నీవు ఇప్పుడు లేదా ఎప్పుడు లేదా అలవాటుగా చేసే పనుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఉపయోగించాల్సింది సింపుల్ ప్రజెంట్. నేను ఉత్తరాలు రాస్తాను, నేను కవితలు రాస్తాను, నేను బొమ్మలు గీస్తాను. ఎప్పుడు కూడా ఇదొక నా హాబీ అన్నమాట. లేదా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఇదొక నిత్య సత్యం. ఇవన్నీ కూడా సింపుల్ ప్రజెంట్లో ఉంటాయి. అలాగే సింపుల్ ప్రజెంట్ గురించి మరింతగా మీరు తెలుసుకోవాలంటే మరలా చెప్తున్నాను, మన ఛానల్లోనే ఈ టెన్సెస్ గురించి 7 భాగాలుగా ఉన్నవి, అవి తప్పకుండా చూడండి. ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, ఈ సింపుల్ ప్రజెంట్ చెందినటువంటి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ గమనించినట్లయితే, షీ లవ్స్ టేకింగ్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, వీ గో టు టెంపుల్ ఎవ్రీ డే, ఐ టేక్ ఎక్సర్సైజ్ ఎవ్రీ మార్నింగ్, దే ప్లే చెస్ డైలీ. అలాగే మన సందర్భం 2 కూడా చూద్దాం. ఐ విల్ రైట్ ఎ లెటర్ టుమారో. దీని అర్థం కూడా రాస్తాను అనే. ఏం రాస్తావు? ఉత్తరం. ఎప్పుడు? రేపు. నేను రేపు ఉత్తరం రాస్తాను, నేను వచ్చే నెలలో బొమ్మలు గీస్తాను, నేను రేపు కవిత రాస్తాను. ఇలా రాబోయే కాలంలో చేయబోయే పనుల గురించి చెప్పాల్సి వస్తే అది సింపుల్ ఫ్యూచర్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ విల్ కమ్ ఇన్ ఏ వీక్, ఐ షల్ రైట్ ఎ లెటర్ టుమారో, యూ విల్ గో దేర్ టుమారో, యూ విల్ స్టే దేర్ ఫర్ ఎ మంత్, ఐ షల్ సీ ఇట్ వెరీ సూన్. డియర్ ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ ఇంగ్లీష్ కాకుండా సబ్జెక్టు బేసిక్స్ నుండి చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులతో ఈ పాఠాల గురించి చర్చ తీసుకురండి. అలాగే కామెంట్ చేయండి. నమస్తే.